ఒక సూర్యుడు అలానే శూన్యములో నిలబడ్డాడు. ఒక చంద్రుడు అలానే చంద్రుడు మళ్ళీ శూన్యములో నిలబడ్డాడు. ఇలా నక్షత్రాలన్నీ కోటాను కోట్ల నక్షత్రాలని చూసినప్పుడు ప్రియులరా, ఎందుకు అవి అలానే ఉండిపోయాయి? ఎందుకు అవి అలానే ఉండిపోయాయి? వాటికి మరి ఎలాంటి పునాదులు లేకుండగా, లేకపోతే ఏది కూడా వాటిని పట్టుకోకుండగా శూన్యములో ఇలా తేలిపోతూ ఉన్నాయి. ఇంతకీ ఎందుకు ఇలా ఉన్నవి? ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి అని ప్రియులరా ఆలోచించి 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 పరిశీలించి ప్రియులరా, అందుకే ఆకర్షణ సిద్ధాంతం అన్నటువంటి ఒక శాస్త్రాన్ని తను మేధస్సు నుండి ఆలోచించి ఒక సిద్ధాంతాన్ని రాశాడు. అంటే ఏదో ఒక ఆకర్షణ ద్వారా ఇది జరుగుతుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని, ఆకర్షణ ఒక అయస్కాంతం చూడండి, ఒక అయస్కాంతం ఇనుమును మనం పెట్టి చూస్తే ఇనుము అయస్కాంతం ఇనుమును లాగేస్తుంటుంది. కొన్నిసార్లు మధ్యలో రెండు అయస్కాంతాల మధ్య ఒక ఇనుమును పెట్టినప్పుడు బ్యాలెన్స్గా ఇలానే పట్టుకుంటుంది రెండింటిని. చూసారా మీరు ఎప్పుడైనా? ఇలా పట్టుకుంటుంది సమతుల్యంగా రెండిటి మధ్యలో చూసినప్పుడు అది మరి ఒక పిన్నిస్ కానివ్వండి, ఒక ఇనుప ముక్క కానివ్వండి, అలా పట్టేస్తే రెండు గ్రావిటీ అంటే లాగుతూ రెండు సమతుల్యంతో లాగుతున్నప్పుడు అది అలానే మధ్యలో నిలబడుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆకర్షణ, మరి ఏదో ఒక కనిపించని ఆకర్షణ ఉంది ఈ సృష్టిలో అని మరి ఆయన పరిశీలన చేసి ప్రియులరా ఒకానొక సందర్భంలో ఆలోచిస్తూ చెట్టు కింద కూర్చున్నాడంట అలసిపోయి. అర్థమవుతుందా? ఎక్కడ కూర్చున్నాడమ్మా? చెట్టు కింద కూర్చున్నాడంట. చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆకర్షణ శక్తి ఏమని చెప్పాడు తెలుసా? ఆకర్షణ ఉంది, ఏదో కనిపించని ఆకర్షణ ఉందని నక్షత్రాలు వరకు చూశాడు. తిరిగి ఎప్పుడైతే ఆపిల్ పండు చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ ఆపిల్ పండు ఆ చెట్టు నుంచి తెగి కింద పడిందంట. అర్థమవుతుందా? ఆ చెట్టు నుంచి తెగి కింద పడిపోయిందంట. ఎప్పుడైతే కింద పడిపోయిందో ప్రియులరా, ఆ పండు ఎందుకు కింద పడిందబ్బా అని ఆలోచించడం మొదలుపెట్టాడంట. ఎందుకు కింద పడిపోయింది? అది అలానే ఉండాలి కదా. నక్షత్రాలు అలాగే ఉన్నాయి, సూర్యుడు అలానే ఉన్నాయి, చంద్రుడు అలాగనే ఉన్నాయి, సకల ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్నో వాటిపైన మళ్ళీ అన్నీ అలానే ఉన్నాయి శూన్యములు. ఈ పండు ఎందుకు కింద పడింది అంటే ఈ పండును మళ్ళొకసారి పైకి వేసాడంట, మళ్ళీ కింద పడిపోయింది. మళ్ళీ పైకి వేసాడట, మళ్ళీ కింద పడింది. అప్పుడు ఆయన ఒక ఏకాగ్రతకి లేకపోతే ఒక నిర్ణయానికి వచ్చేసి సిద్ధాంతాన్ని రాశాడంట. ఏం రాశాడంటే భూ ఆకర్షణ సిద్ధాంతం. భూ ఆకర్షణ సిద్ధాంతం అంటే భూమి లాగుతూ ఉంటుంది. భూమి లాగుతున్నందువల్లనే ఒక చెట్టు పండు పడిపోతుంది. అలాగనే మరి ఇంకా రకరకాల ఆయన కొన్ని క్వశ్చన్స్ కొన్ని ప్రశ్నలు కొన్ని క్వశ్చన్స్ వేస్తాడు. యేసు ప్రియులరా మనిషి ఇలా పైకి వెళ్తున్నప్పుడు, మనిషి ఇలా పైకి ఎగిరినప్పుడు కిందికే పడిపోతాడు. ఎందుకు పడతాడు? ఏమ్మా ఎందుకు పడతాడు? అయ్యగారికి అందుకే అన్నాను కదా నేను, జ్ఞానివా అజ్ఞానివా పాఠం. మన పాఠం ఏంటి? జ్ఞానివా అజ్ఞానివా అనేటటువంటి పాఠములో ప్రియులారా ఈ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇతడు మనిషి కూడా ఎందుకు అబ్బా పైకి ఎగిడితే కిందికే పడిపోతున్నాడు, ఒక పండు వాడి వేసినా అలానే పడిపోతున్నాడు. ఏదో ఒక మరి గ్రావిటీ బలమైనటువంటి ఆకర్షణ శక్తి
భూమికి మాత్రమే ఉంది అని నిర్ధారించాడు. భూమికి మాత్రమే ఉందని నిర్ధారించాడు. కనుక అలాంటి నిర్ధారణతో ఉన్నటువంటి ఈ వ్యక్తికి నిజంగా అంటే ఏం తెలియదంటే, పోనీ దేవుడు అని చెప్పింటే బాగుండేమో. ఇతను దేవుడని, దేవుని గ్రావిటీ, దేవుని ఆకర్షణ ఉంది ఈ సృష్టిలో అని చెప్పింటే బాగుండు. కానీ అతడు ఏమన్నాడు, భూ కేంద్ర సిద్ధాంతముతో భూ ఆకర్షణ శక్తి గురించి, మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి గురించి, మరి ఆ శక్తి ఎవరో బయట పెట్టలేకపోయాడు. ఆ శక్తి ఎవరో బయట పెట్టలేకపోయాడు. అందుకే ప్రియులరా, అందుకే మరి మానవుడు ఏమైపోయాడంటే ఎన్నో పరిశీలనలు చేస్తున్నాడు కానీ భూమి మీద చివరికి మానవుడు అజ్ఞానాన్ని, అంధకారాన్ని, అవివేకాన్ని మానవుడు బయట పడుతుంది మానవునిలో నుంచి. అందుకే దేవుడు ఏమన్నాడు ఒకసారి చూద్దాం ఇలాంటి వారి గురించి. బైబిల్లో మనం చూస్తే దావీదు గారి కుమారుడైనటువంటి సొలొమోను గారు తనకివ్వబడిన జ్ఞానము చొప్పున సామెతల గ్రంథాన్ని రాస్తూ, ఆ సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకోగలిగితే ఇలాంటి వారిని కూడా బైబిల్ తలకిందులు చేస్తుందండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వారిని కూడా, ఒరే నీకు జ్ఞానము లేక మాట్లాడావి అని చెప్తుంది. జ్ఞానము లేక మాట్లాడుతున్నావు, జ్ఞానము లేక ఏదేదో చెప్తున్నావు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు తన యొక్క జ్ఞానము ద్వారా కొన్ని సామెతలను రాస్తూ తన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ ఏమని రాశాడు? 3వ అధ్యాయం 7వ వచనములో, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. ఎంత మంచి మాట చూడండి దేవుడు. నేను జ్ఞానిని కదా అని నీవు ఎవడు, ఏ మనుషుడు భూమి మీద అనుకోకూడదంట. నేను జ్ఞానినని ఎవడైనా అనుకుంటే వానికి ఏమి తెలియదని దేవుడు చెప్తున్నాడు. వానికి 0 జెండర్ నాలెడ్జ్ ఉంది వానికి. అంటే జ్ఞానము లేనివాడుగా మాట్లాడుతున్న నేనే జ్ఞానిని, నాకంటే ఎక్కువ జ్ఞానము లేదు, నాకంటే తెలివి ఎక్కువ లేదు, నాకంటే బుద్ధి ఎక్కువ ఎవరికి లేదని ఎవడైనా ఈ భూమి మీద, ఈ ఆరిన నేల మీద ప్రియులరా, ఎవడు నేను జ్ఞానిని అనుకుంటే, ఎవడైనను నేనే జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. కనుక ఇప్పుడు మానవులందరూ దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, మరి జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? జ్ఞానం ఎవరి దగ్గర ఉందమ్మా? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నట్టు. గుప్తములు అంటే పుష్కలంగా నీకు జ్ఞానం కావాలంటే రా యేసుక్రీస్తు దగ్గరికి, రా బైబిల్ దగ్గరికి రా, నీకున్న అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి. అది కాకుండా ప్రియులరా, మానవ లోకం దేవుని దగ్గరికి రాకుండా, దేవుని గ్రంథాన్ని పూర్తిగా పరిశీలన చేయకుండా, ఒకనాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నటువంటి శాస్త్రవేత్త నేను జ్ఞానిని కదా అనుకున్నాడు గనకనే భూకేంద్ర సిద్ధాంతం, భూమికి ఆకర్షణ ఉంది అని చెప్పాడు. కానీ బైబిల్లో మనం చూడగలిగితే ప్రియులారా, యేసుక్రీస్తు ఆ సీక్రెట్ని, ఆ ఆకర్షణ గురించి యేసుక్రీస్తు వారు సమాజానికి చెప్తాడు. యేసుక్రీస్తు వాడు సమాజానికి చెప్తారు. ఏం చెప్తాడంటే, ఒకడు నా దగ్గరికి రావాలి అంటే, ఒకడు నన్ను విశ్వసించాలి అంటే, ఒకడు నా యందు నడవాలి అంటే, జీవించాలంటే, ఒకరు స్త్రీ కానీ పురుషుడు కానీ యవ్వనులు కానీ వృద్ధులు కానీ
మధ్య ప్రాయం కలిగిన వారు కానీ ఈ భూమి మీద ఎవరైనా నా దగ్గరికి రావాలంటే, నన్ను నమ్మాలంటే, నన్ను పంపిన తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఎవరు క్రీస్తు దగ్గరికి రావాలన్నా, ఎవరు దేవుని దగ్గరికి రావాలన్నా, ఒక మనిషి దేవుని దగ్గరికి రావాలనుకున్నప్పుడు ప్రియులరా, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా తండ్రి ఆకర్షణ ద్వారా, అనగా దేవుడు ఆకర్షణ, దేవుడు గ్రావిటీని ఉంచాడు. గ్రావిటీ దేవుని ఆకర్షణతో ఉన్న ఇవన్నీ దేవుడు ఆకర్షిస్తున్నాడు మనుషులను అందరినీ తన వైపు. వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ దేవుని వైపు తిరగాలి. ఇవి ఆలోచించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ భూకేంద్ర సిద్ధాంతం అని చెప్పాడు. భూమికి ఆకర్షణ ఉంది కాదు, భూమికి, నక్షత్రాలకును, సూర్యునికి, చంద్రునికి, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త విషయములో తల్లెంట ఇంకో శాస్త్రవేత్తని చెప్తాను. ఇప్పుడు ఇతని గురించి చెప్పేసిన తర్వాత ఇంకో శాస్త్రవేత్తను కూడా మనం తెలుసుకుందాం. కనుక తండ్రి దగ్గర ఉంది, దేవునిలో ఉంది ఆకర్షణ అన్నాడు యేసుక్రీస్తు. ఎవరిలో ఉందన్నాడు? ప్రపంచానికి నిజాన్ని చెప్పిన ఒకే ఒకడు, స్వలాభము లేనివాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. స్వలాభము కోరనివాడు, నా జ్ఞానం అని చెప్పుకోకుండా ఆయన ఏమన్నాడు? నా ద్వారా మీరు ఆకర్షింపబడుతున్నారు అనట్లేదు ఆయన. నేనైనా మీరైనా, ఈ సృష్టిలో ఉన్న సమస్త సృష్టి అయినా తండ్రి ఆకర్షణకు లోనవుతున్నవన్నీ తండ్రి ఇలా పెట్టాడు, దేవుని వలన ఇది జరుగుతుంది అని మహాజ్ఞానాన్ని చెప్పాడండి సమాజానికి. మహాజ్ఞానాన్ని సమాజానికి చెప్పాడు. మానవుడిది ఆలోచించకుండా ప్రియులరా, భూకేంద్ర సిద్ధాంతం అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ భూమికి ఉంది ఏదో గ్రావిటీ అనుకున్నాడు. మనిషి బరువుగా ఉంటాడు కనుక బరువు అయినది ఏదైనా కింద పడేటటువంటి నైజం ఉంటుంది. మనిషిలా ఎగిరి తర్వాత బరువుగా ఉన్నవాడు భూమికి చేరుకుంటాడు. కనుక ప్రియులరా, వీటన్నిటిలో ఏదో జ్ఞానం ఉంది, దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానాన్ని మనం ఆలోచన చేయాలి. ఇంకో శాస్త్రవేత్తని గురించి కూడా మనము ఆలోచన చేస్తే ప్రియులరా, మళ్ళీ ఇంకో శాస్త్రవేత్తను కూడా మనం ఆలోచన చేయగలిగితే చూడండి, జీవ పరిణామ సిద్ధాంతమును గురించినటువంటి మరి చెప్పినటువంటి చార్లెస్ డార్విన్ అన్నటువంటి ఒక శాస్త్రవేత్త, ఈయన కూడా ఏం చెప్పాడు? ఈయన మరి ఆఫ్రికా అడవులలో అలాగనే కొన్ని సంవత్సరాల తరబడి మరి అడవిలోకి పోయాడంట. ఎక్కడికి వెళ్ళాడమ్మా? అడవిలోకి వెళ్ళాడట. అడవిలోకి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాల తరబడి పరిశీలన చేశాడంట. చేస్తూ ఉన్నప్పుడు అనేక జంతువులను చూస్తున్నాడు, పక్షులను చూస్తున్నాడు, చీమలను చూస్తున్నాడు, సమస్త కోటి జీవరాశులు కొన్నిటిని చూశాడు తన పరిశీలనలో. చూస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ ఒక కోతి కనిపించిందంట. అర్థమవుతుందా? జీవ పరిణామ సిద్ధాంత రూపకల్పించినటువంటి చార్లెస్ డార్విన్, ఇతడు మరి జీవ పరిణామం, అసలు జీవం అనేది ఎలా పుట్టింది లోకంలో, జీవం అనేది ఎలా వచ్చింది లోకంలోకి అని ఆయన పరిశీలిస్తూ ఉండగా ప్రియులారా, మొట్టమొదట కోతులను దేవుడు కోతి జాతిని కోతులను దేవుడు మొదట చేశాడు. ఆ కోతులు పరిణామపరంగా సిద్ధాంతపరంగా తరబడి మార్పు చెందుతూ మానవుడుగా మారిపోయాడు అని ఒక సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం. అంటే నేను ఏం చెప్తున్నానంటే, పాఠం ఏం చెప్పుకున్నావు అది మళ్ళీ చెప్తున్నాను. నీవు జ్ఞానివా అజ్ఞానివా? ఏమ్మా, జ్ఞానివా అజ్ఞానివా అని ఈ పాఠములో
చార్లెస్ డార్విన్ చెప్పిన సిద్ధాంతం కానివ్వండి, తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి సిద్ధాంతం కానివ్వండి, ఇవన్నీ కూడా మానవుడు తన యొక్క మేధస్సుతో కూడినటువంటి ఏదో చిన్నపాటి జ్ఞానంతో చెప్పారు, కానీ పూర్తి పరిపూర్ణమైన జ్ఞానం వీరిలో లేదు అని చెప్తున్నానికి నేను చెప్తున్నాను. పరిపూర్ణమైన జ్ఞానం వీరిలో లేదు. ఆ యొక్క మరి జీవ పరిణామ సిద్ధాంత ప్రకారం కోతి నుంచి మానవుడు వచ్చాడని నేటికి పాఠ్య పుస్తకాల్లో మీకు చదువుకునే పిల్లలకి ఉంటుందా ఉండదా ఈ పాఠం? ఏమ్మా ఉంటుంది. ఉంటున్నప్పుడు మళ్ళీ కోతులు, అందుకే నేను పాట తీసింటి కానీ టెక్నికల్ ప్రకారంగా ఆ పాట తీయలేకపోయాడు. మన చైతన్య జ్ఞానం గలవాడు కాలేకపోతున్నాడు. అది నా బాధ. కనుక ప్రియులరా, ఆ పాటను మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఆ పాటలో మరి నిజంగా మళ్ళీ కోతులు మరి రూపాంతరం చెందుతూ ఎందుకు మానవుడు కావటం లేదు అని కామెంట్లు పెడుతూ ఉన్నప్పుడు దానికి కొన్ని ప్రారంభంలో జరిగిందని అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు. తర్వాత జరగదంటున్నాడు. ఎందుకు జరగదు? ఒకవేళ జరిగితే ముందు నుంచి ఎలా అయితే జీవ పరిణామ సిద్ధాంతం ఎలా జరుగుతుందో అది నిరంతరాయంగా జరిగే ప్రక్రియగా ఉండాలి. ఒక్కసారి జరిగి తర్వాత ఆగిపోయేదిగా ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే చెప్తాను, ఎందుకంటే ఎంత బుద్ధి లేనివాడో చార్లెస్ డార్విన్, ఎంత బుద్ధి లేనివాడో, ఎంత జ్ఞానం లేనివాడో చెప్తాడు. ఇప్పుడు మనిషే పుడతాడు తప్ప మనిషికి ఇంకో రకంగా జంతువులు పుట్టరు, పక్షులు పుట్టరు. అంటే జీవ పరిణామ సిద్ధాంతములో ఏ జాతి ఆ జాతినే కంటుంది, ఏ జాతి ఆ జాతి నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇంకో జాతి నుంచి ఇంకో జాతి ఉత్పత్తి అయ్యే అవకాశము లేదు అన్నటువంటిది మనం చూస్తున్న ఈ ప్రకృతిలో మన కళ్ళ ముందు జరిగేటటువంటి జ్ఞానం ఇది. కనుక ప్రియులరా, ఈ చార్లెస్ డార్విన్ ఎందుకు ఏండ్ల తరబడి అడవుల్లో, ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళిపోయి ఎన్నిటి మీదనో పరిశీలన చేసినప్పుడు ఇది బయటపడింది అంటున్నాడు. మరి ఇది బయటపడుతున్నప్పుడు మరి ఎందుకు కాలాతీయంగా కాలాలలో లేకపోతే ఈ యొక్క కనుక ప్రియులరా, ఇలాంటి సిద్ధాంతాలను సమాజంలో ప్రవేశపెట్టి దేవుణ్ణి లేకుండా చేశాడు. ఇప్పుడు చదవండి సామెతల గ్రంథం 3:7 ఇతనికి కూడా వర్తిస్తుంది. ఇతనికి కూడా ఈ మాట వర్తిస్తుంది. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు అన్నాడు దేవుడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఒక చార్లెస్ డార్విన్ అయినా, ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినా, ఈ భూమి మీద ఎవరైనా ప్రియులరా, ఎవరైనా, ఇంకొక శాస్త్రవేత్త చెప్పాడు, ఎవరు? కార్ల్ మార్క్స్ సిద్ధాంత శ్రమశక్తి. నీకు దేవుడు లేడు, ఎవరు లేరు. దేవుడు అనేది ఒక బూటకం. దేవుడు లేరు, ఎవరు లేరు అనేటువంటి సిద్ధాంతాన్ని తెచ్చి శ్రమశక్తి అని చెప్పి కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఇలా ప్రవేశపెట్టి నీ కష్టమే నీకు దేవుడు, ఇంకెవరు లేరు వీళ్ళు భూమి మీద. నువ్వు దేవుడుగా నీ కష్టాన్ని నమ్ముకో, నీ పనిని నమ్ముకో. అందుకే శ్రమశక్తి అని, అదే దేవుడని సమాజానికి నేర్పించి ప్రియులారా, మరి నిన్నో కొన్ని మంచివి చేశాడు, కొన్ని చెడ్డవి కూడా కార్ల్ మార్క్స్ ప్రవేశపెట్టాడు. కనుక ప్రియులరా, ఇలాంటి మళ్ళీ ఇలాంటి వారు మేమేదో జ్ఞానాన్ని సమాజానికి ఉద్ధరిస్తున్నాం అన్నట్టుగా చెప్తున్నారు, కానీ ఇది జ్ఞానమే కాదు, పచ్చి అజ్ఞానం. జ్ఞానం కాదు, ఇది పచ్చి అజ్ఞానం. అందుకే దేవుడు అంటున్నాడు ప్రియులరా, దేవుడు అంటున్నటువంటి ఆ మాటలో అసలు జ్ఞానం అంటే ఏంటో అంటున్నాడు చూడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు జ్ఞానము గలవాడు. యెహోవాయందు నమ్మకం ఉంచాలి. దేవుడు ఏం చెప్తాడో దాన్ని నేర్చుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి తప్ప నేనేదో ఊహించాను, నేనేదో పరిశీలించాను, నాకేదో జ్ఞానం ఉందని నువ్వు ఏదేదో చెబితే అది ఎప్పటికీ దేవుని జ్ఞానానికన్నా జ్ఞానము గలది కానే కాదు. కనుక అంటున్న నేను యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుటయే జ్ఞానము గలవాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడును సమాజములు ఎవడు ప్రవేశపెట్టినా దానిని కోకటి వేలతో పేల్చేసేవాడే, దాన్ని పక్కకి నెట్టేవాడే జ్ఞానము గలవాడు. కనుక యెహోవాయందు నమ్మకం ఉంచాలి. దేవునికి తెలుసు గ్రావిటీ ఎందుకుందో, దేవునికి తెలుసు మనిషి ఎలా వచ్చాడో, దేవునికి తెలుసు కష్టం ఎలా వచ్చిందో. దేవుడే ప్రకృతిని కలిగించకపోతే, దేవుడే మానవులను సృష్టించకపోతే, దేవుడే ఈ లోకాన్ని సృజించకపోతే ఈ మనుషులు మళ్ళీ కుల వృత్తులు పని చేసుకునేటివి ఎలా వచ్చి నీకు జన్మనే ఇవ్వకపోతే నువ్వెలా పని చేసుకుంటావు? శ్రమశక్తి అని కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రవేశపెట్టిన వీటిలో దేవుడు ప్రతి వారికి పంటలు పండిస్తున్నారు. పండించేవానికి పని, దానిని కోయువారికి పని, దానిని ఎత్తువారికి పని, దానిని పట్టేవారికి పని. చూసారా ఎన్ని జరుగుతున్నాయి సృష్టిలో? అన్నిటినీ ప్రియమైన వాళ్ళ అన్నిటినీ దేవుని వలన జరుగుతున్న దేవుడే వీటిని మానవునికి, ఈ సృష్టిని, ఈ పంటలు, ఈ వర్షాలు, ఈ యొక్క ఎండాకాలం, వానాకాలం, ఈ సమస్తాన్ని దేవుడే చేయకపోతే మానవునికి పని ఎక్కడి నుంచి వస్తుందండి? కనుక అజ్ఞానులైపోయారు కొందరు. కొన్నిటిని మంచివి చెప్పారేమో కానీ కొన్నిటిని చెడ్డగానే చెప్పారు. కనుక ఇలాంటి అజ్ఞానుల చేత పడిపోయి, ఇలాంటి అజ్ఞానుల ఆలోచనలు కొందరు పడిపోయి దేవుడుంటే నాకు చూపించు అంటున్నాడు ఒకడు. దేవుడుంటే నాకు చూపించు అంటున్నాడు. గమనించినట్లయితే ప్రియులారా, నీలో ప్రాణం ఉంటే నాకు చూపించు, నీలో ఆత్మ ఉంటే నాకు చూపెట్టే సమాధానాలు వస్తాయి వాటికి. నేను ప్రాణంతో మాట్లాడుతున్నాను, ఆలోచిస్తున్నానని చెప్తావు తప్ప ఆ ప్రాణం ఎట్టుంటుంది, ఆత్మ రూపం ఎట్టుంటుంది, దాన్ని చూపెట్టంటే ఎవడు చూపిస్తాడు? అయ్యే పని అని అవి కంటికి కనిపించని, అవి మానవ మేధస్సుకు అందనివి. కొన్నిటిని శక్తులు అన్నటువంటివి అవి దేవునికి మాత్రమే మళ్ళీ తెలిసినటువంటివిగా మనకు కనిపిస్తున్నాయి. కనుక ప్రియులారా, అలాంటి విషయాలను వీళ్ళు నేర్చుకోకుండా సమాజంలో ఇలాంటి అజ్ఞానాన్ని ప్రవేశపెట్టాడు. మానవుడు కోత నుంచి పుట్టాడంటే భలే 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 కోతలు అన్నారు. అలాగనే మరి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెట్టు కింద ఉంటే భూకేంద్ర సిద్ధ భూమికి ఉంది గ్రావిటీ అని చెప్పాడు, కానీ దేవునిలో ఉంది గ్రావిటీ అని చెప్పలేదు. అంటే ఆకర్షణ. కనుక ప్రియులారా, ఇలాంటివి ఎన్నో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చూద్దాం. సామెతల గ్రంథం ఇంకొన్ని వచనాలను మనం చదువుకుంటూ ముందుకు కొనసాగుదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 28వ వచనాన్ని చూసుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటారు? ఒకడు మూఢుడంటే జ్ఞానము లేనివాడు. ఒకడు జ్ఞానము లేనివాడుగా ఉంటే, ఒకడు మూఢుడైనను మౌనంగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొని 8వ వచనం చదవమ్మా. 8వ వచనం తీయండి. ఇరవై 28 కిందికి వెళ్ళిపో. 28 కిందికి వెళ్ళిపో. నోరు మూసుకొని
అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకని ఎంచబడను కదా. మీకు జ్ఞానం గలవాడంటే ఏమిటో, ఏదో సైలెంట్గా ఉన్నవాడు జ్ఞానం గలవాడా? కొన్నిసార్లు మౌనంగా ఉన్నాడని జ్ఞానం గలవాడని అనుకుంటుంటారేమో. అందుకే ఆ మాట చెప్తున్నాడు, ఒకడు మూఢుడైనను. మూఢుడు, వాడు తెలివి లేని వాడిని కూడా మీరు ఏమంటున్నారంటే జ్ఞానం అని ఎంచుతున్నారు అని. ఒకడు మూఢుడైనను మౌనంగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచుతున్నారు కదా మీరు. అతడు తన పెదవులు మూసుకొని ఉంటున్నందువల్ల ఏదో జ్ఞాని, అందుకే మౌనంగా ఉన్నాడని అంటున్నారు కదా అని చెబుతూ అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనాలను చూసుకుందాం. కొన్నిసార్లు నోరు తెరవాలి, అది అక్కడ నేను చెప్పేది. ఒకడు మూఢుడై ఉండి, అంటే జ్ఞానం లేనిగాడుగా ఉండి వాడు మౌనంగా ఉన్నందుకు వాడిని జ్ఞానినని అంటున్నారు మీరు. మాట్లాడాలి కదా, నోరు తెరవాలి, నోరు తెరిచి మాట్లాడాలి దాని విషయంలో దాని గురించి మాట్లాడితేనే ఇతరులకు అర్థమవుతుంది, లేకపోతే ఏమర్థమవుతుంది? తప్పును కూడా ఒప్పని చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మౌనంగా ఉంటే నేరస్తుడని చెప్పుకుంటావా, లేకుంటే ఇతరులకు బయలుపరుచుకుంటావా? కాదు కదా. కనుక 3వ అధ్యాయము, అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనాలను చదువుకుందాం. 3వ అధ్యాయము 8-9. కనుక ఈ విషయాలన్నిట్లో ప్రియులారా, ఈ విషయాలన్నిట్లో మనం ఆలోచన చేయగలిగితే, ఈ విషయాలన్నిట్లో మరి దేవుని వాక్యములో దేవుడు చెప్పిన రీతిలో మనం ఆలోచన చేయగలిగితే, ఈ యొక్క విషయాల్లో జ్ఞానం అంటే ఏందనుకుంటున్నారు అన్నటువంటి నేను వాళ్ళ గురించి చెప్పాను కదా. క్రైస్తవుల్లో కూడా జ్ఞానం లేని వారి గురించి నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఒక వచనాన్ని అంటే లేదు 2 వచనాలతో ముగించుకుందాం. క్రైస్తవుల్లో కూడా జ్ఞానం లేని వారిగా ఉంటారు కొందరు. జ్ఞానం అనేది ఎప్పుడైతే మనిషిలో లేదో, జ్ఞానం లేని వారు ఎలా ఉంటారు? ప్రతిదీ నమ్మేస్తుంటారు. ఎవరు ఏం చెప్పినా నమ్ముతుంటారు, ఏది చూసినా నమ్ముతుంటారు. జ్ఞానము గలవారు వివేచిస్తారు, గ్రహిస్తారు, తెలుసుకుంటారు, పరిశీలిస్తారు. దేవుని వాక్యాన్ని పరిశీలించాలి, లోక జ్ఞానాన్ని, లోకంలో జ్ఞానులు అని చెప్పుకున్న వారిని కూడా పరిశీలించాలి. ఈ రెండింటిని పరిశీలిస్తేనే ఏది లెస్ అయినా మంచి జ్ఞానము మనకు అర్థమవుతుంది, ఏది మరి గొప్ప జ్ఞానము మనకు అర్థమవుతుంది. అందుకే అంటున్నాడు, జ్ఞానము లేని వారికి వారి దేహము కూడా బద్ధకమే. జ్ఞానము లేని వారికి వారి జీవితం అంతా కూడా నిష్ఫలమే. అందుకే జ్ఞానం ఉన్నవాడు ఏమన్నాడు? జ్ఞానమున్నవాడు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. జ్ఞానం ఉన్నప్పుడు దేహానికి కూడా ఆరోగ్యంగా ఉంటుందంట ప్రియులారా. దేవుని జ్ఞానాన్ని మనము ఆలోచన చేసి, దేవుని జ్ఞానానుసారంగా మనం ఆలోచన చేసి మన దేహానికి ఆరోగ్యం ఇస్తుందంట. జ్ఞానం అంటే తెలివినిస్తుందంట, పుష్పలింపజేస్తుందంట దేహాన్ని కూడా. దేహము మనకు బరువుగా ఉండక తేలికగా ఉంటుందంట. చూడండి, కొన్ని విషయాలు ఆలోచించి మనిషి అలసిపోతుంటాడు సమాజంలో. అంటే జ్ఞానం లేనివాడు. జ్ఞానం ఉన్నవాడు తేలికగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, సులువుగా ప్రతి విషయంలో చురుగ్గా ఉంటాడు. అదే విషయాన్ని చెబుతున్నాడు.
నీకెప్పుడైతే జ్ఞానము లేకపోతుందో అప్పుడు నీకు అన్నీ, కొంతమంది చూడండి సమస్యలను అతిక్రమించలేక పురుగుల మంది తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉండరు, తర్వాత ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు రైలు బండి కిందనో నదులలోనో బావులలోనో దుంకి చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు. అంటే నీ జ్ఞానం లేకపోతే, ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానం. నీ జ్ఞానము నీకు బరువుగా ఉండొచ్చేమో, నీ జ్ఞానం నిన్ను నశింపజేయచ్చేమో, నీ జ్ఞానం నిన్ను చెడగొట్టొచ్చేమో. సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని మొదట వాడి తర్వాత తన జ్ఞానాన్ని ఎక్కువగా వృద్ధి చేసుకున్నాడు. తర్వాత తను పాపములో పడిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు సొలొమోను. అలా మానవుడు తన జ్ఞానం మీద ఎక్కువగా ఆధారపడుతూ దేవుని జ్ఞానాన్ని కొద్దిపాటుగా చూస్తే, అప్పుడు నీ జ్ఞానము చేత నువ్వేమవుతావు అంటే నీ దేహం అలసిపోతుంది, నీవు కుంగిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తూ ఇక్కడ ఎప్పుడైతే దేవుని జ్ఞానం నీకుందంటే, దేవుని జ్ఞానం సరంగా నువ్వు అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. కింద 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచవలెను. జ్ఞానం ఎవరిది? జ్ఞానం ఎవరిది? దేవుందండి. జ్ఞానము దేవుంది. అందుకంటే జ్ఞానమే ముఖ్యాంశం అంటాడు బైబిల్. జ్ఞానమే ముఖ్యాంశం మానవ కోటికి. ఏది ముఖ్యాంశము? జ్ఞానమే ముఖ్యాంశం. అంటే ముఖ్యమైనది మానవులకు జ్ఞానమే. జ్ఞానమే లేకపోతే ఇంకా అయిపోయా. కనుక ప్రియులరా, అలాంటి జ్ఞానమును నేను పొందుకొని, దేవుని జ్ఞానమే లెస్ అయినదండి. దేవుని జ్ఞానమే వెండి బంగారముల కన్నా కోరదగినది, జుంటె తేనె దారల కన్నా మధురమైనది, వెండి బంగారములు రత్నరాశుల కన్నా ఉన్నతమైనది. సామెతలు అదేవి రాస్తాడు కొన్ని విషయాలు. ఇక్కడ మనము ఇందుకు వెళ్ళిపోతే 6వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నింటిలో కూడా జ్ఞానమును గురించి వర్ణిస్తాడు ప్రసంగి సొలొమోను. జ్ఞానం అనేదే మానవునికి ముఖ్య అంశం. జ్ఞానము లేకపోతే ఏదేదో చేస్తుంటాడు మనిషి. కనుక ప్రియమైన వర్లారా, ఇక్కడ దేవుడు కోరుకున్న రీతిలో ఇంత గొప్ప జ్ఞానము కలిగిన దేవునికి, ఇంత గొప్ప దేవుని జ్ఞానాన్ని సమాజానికి చెబుతున్నటువంటి ఒకనాడు మరి దైవజనులు అనొచ్చు, యాజకులు అనొచ్చు, వాళ్ళకి నీకు జ్ఞానం కావాలంటే, జ్ఞానము లేని వారా ఇంకెంతకాలం మీరు జ్ఞానము లేక ఉంటారు? రండి, జ్ఞానమును కొనుక్కోండి, నీ సంపాదన అంతా ఇచ్చి దేవుని జ్ఞానమును కొనుక్కోండి అంటాడు. నీ సంపాదన అంతా ఇచ్చి దేవుని జ్ఞానం కొనుక్కోండి అంటాడు. అంటే అంత గొప్పదా దేవుని జ్ఞానం? ఎస్, అంత గొప్పదే దేవుని జ్ఞానం. ఈరోజు పిల్లలకి చదివేయటానికి డబ్బులు పెడుతున్నారు కదా, ఏది చేయాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం జ్ఞానాన్ని. కేవలం భూ సంబంధమైన జ్ఞానం. దేవుని జ్ఞానము భూమి మీద అందరి జ్ఞానాన్ని తలదన్నేది దేవుని జ్ఞానం. కనుక ప్రియులరా, అలాంటి జ్ఞానము కలిగినటువంటి దేవునికి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను, తర్వాత నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచవలెను. ఎందుకు ఇవ్వాలి తెలుసా? ఈ జ్ఞానం పొందుకుంటున్నందుకు. ఈ జ్ఞానము సమాజాన్ని నేర్పించుట కొరకు, ఈ జ్ఞానమును సమాజములో మరి వ్యాప్తి చేయట కొరకు. కనుక ఇంత గొప్ప ఘనకార్యాలు చేసే జ్ఞానులు అవుతున్నారా? ఆస్తిలో భాగం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవునికి సమాజంలో? ఒక 10 ఎకరాలు ఉన్నోడు
5 ఎకరాల పొలం దేవునికి ఇచ్చేస్తున్నా నేను, లేకుంటే ఒక 20 ఎకరాలు ఉన్నాడు నేను దేవునికి ఇచ్చేస్తున్నాను, 10 లక్షలు ఉంటే 5 లక్షలు దేవునికి, 5 లక్షలు నాకు. ఇలా దేవునికి మళ్ళీ తన ఆస్తిలో తన రాబడి అంతటిలో భాగమిచ్చి నీ దేవుని గణపరచాలి. ఒక స్తుతి 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 అంటే సరిపోతుందా? పాట పాడితే సరిపోతుందా? క్రియలు లేని విశ్వాసము మృతం అని పాట పాడుకున్నాం కదా. కనుక ప్రియులారా, అలాంటి వారిగా మనం ఉండాల్సినటువంటి వారిగా ఉన్నామన్నటువంటిది మనవి చేస్తూ, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా ఈ సబ్జెక్ట్లో. ఒకానొక సందర్భములో మొదటి శతాబ్దములో అలా దేవునికి భాగం ఇవ్వటానికి, తమ జీవితాలను, తమ ఆస్తులను, తమ ధనమును, తన యొక్క కష్టార్జితమునందరినీ కూడా అర్పించినటువంటి వారిగా అపోస్తలుల కార్యం 4:32, 33, 34, 35 ఇవన్నిట్లో మనం చూస్తే ప్రియులారా, మరి చెరస్సిరాసులను నమ్మి వారి అక్కరకు అపోస్తలుల పాదముల దగ్గర తెచ్చిపెట్టారంటే మొదటి శతాబ్ద క్రైస్తవ్యం. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా సొంత ఖర్చులకి ఏం వాడుకోలేదు. చెరస్సిరాసులు మరి తెచ్చి వారికి ఇస్తే వారి అక్కర కొలది సంఘాన్ని డెవలప్ చేశారు, ప్రభులోకి నడిపించారు దీన్ని ఖర్చు పెట్టి. ఈరోజు సంఘాలలో వడ్డీలకు ఇచ్చుకుంటున్నారు, సంఘాలలో వ్యర్థమైన దాంట్ల కొరకు ఖర్చు పెట్టుకుంటున్నారు. కనుక ప్రియులారా, ఒక ఆత్మను రక్షించటానికి మనము ప్రతిదీ ఖర్చు పెట్టాలి. అందుకే ఒకనాడు యాజకులకు నీ రాబడి అంతటిలోను, నీ ప్రథమ ఫలములలోను, నీ ఆస్తిలోను యెహోవాకు భాగం ఇవ్వవలను. యెహోవాకి ఇవ్వటానికి దేవుడికి కాదు కదా, ఇక్కడ ఆయన జ్ఞానమును ప్రచురపరుస్తున్న వారికి నువ్వు ఇవ్వాలి. కనుక ప్రియులారా, అలాంటి వారిగా మనం ఉండవలసిన వారిగా ఉంటుండగా మొదటి శతాబ్దంలో ఇలాంటి ఉద్దేశాలు కలిగి అపోస్తుల దగ్గర కొందరు చెరస్సిరాసులు నమ్మి పెట్టారు. అలా పెడుతూ ఉండగా ఒక 2 భార్యాభర్తలు చూశారు ఆ దాతృత్వాన్ని. 2 చూశారు. ఎవరు వాళ్ళు? అననీయ, సఫేరా. వీళ్ళు చూసి వీళ్ళు ఏం చేశారు? మేము కూడా, మాకు పిల్లలు లేరు, ఎవరు లేదు, కేవలం భార్యాభర్తమే, మేము ఇద్దరమే, మేము కూడా దేవుని పరిచర్యకు దేవునికి భాగం ఇవ్వాలనుకున్నారు. మొత్తం మీద బేరం పెట్టారు, పొలం అమ్మారు. అమ్మి ఆ యొక్క ధనమును తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకెళ్లే లోపల సాతాను వాళ్ళలోకి దూరేసింది. అర్థమైందా? సాతాను వాళ్ళు, అంటే జ్ఞానం అనేది కావాలంట. జ్ఞానం అంటే ఏంటి? దాచిపెట్టుకున్నది జ్ఞానం కాదు. యుక్తి అనేది మరి సాతాను యుక్తి ఉండకూడదు. దేవుడే నువ్వు ఇవ్వాలన్నాడు కదా, నువ్వు ఎందుకు ఇవ్వాలనో, నువ్వు ఇవ్వకపోయినా నేను నీకు ఇచ్చాను కాబట్టి నీకిచ్చి నీ నుంచి నేను ప్రతిఫలం ఆశిస్తున్నాను. ఒక తండ్రిగా పిల్లలకి ఇచ్చిన ఆస్తిలో తండ్రి ఆనందాన్ని చూస్తాడు దాంట్లో. అలాగనే ప్రియమైన వర్లరా, మనము కూడా ఈ సమాజములో దేవుని ఆనందాన్ని చూడాలి. మనకిచ్చిన తర్వాత పిసినితనంతోనూ పట్టుకొని ఏదో ఇస్తే ఏమవుతుందో, నా బ్రతికి ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో, నా సంఘ నాకుతుందేమో అనేటటువంటి విధంగా మానవుడు ఉండిపోతే ప్రియులరా, అలాంటి వారిని అంటున్నాడు. ఇలా ఒకనాడు అలాంటి మనసు రప్పించేది ఎవరంటే సాతానుడు. ఈ అననీయ సఫేర 2 అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆ యొక్క అమ్మిన ధనములో కొంత దాచుకొని కొంత తీసుకెళ్ళాడు. దేవుని మందిరంలో, యెరూషలేము మందిరానికి వెళ్ళాడు. మరి వచ్చిన వెంటనే పేతురుని పరిశుద్ధాత్మ అతన్ని అడుగు అని ప్రేరేపించింది. పేతురు మళ్ళీ తీసుకెళ్ళి, ఇదిగో అయ్యా నేను నా ఆస్తిని అమ్మి ఇదిగో ఇస్తున్నాను అన్నప్పుడు, అప్పుడు పేతురు అంటున్నాడు, అననీయ, నీ పొలము ఇంతకే అమ్మావా? అంటే పరిశుద్ధాత్ముడు మాట ఇచ్చారు వాళ్ళు. మేము కూడా మా ఆస్తి నమ్మి ఇచ్చేస్తామని మాట ఇచ్చారు. మనుషులు తీసుకున్నారు దాన్ని. మనుషులు తీసుకునేది పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించాడు, పరిశుద్ధాత్మ దేవుడు విన్నాడు. ఈయన పేతురుని మళ్ళీ పరిశుద్ధాత్మ ప్రేరేపించి
అసలు వాడిని ప్రశ్నించు, వాడు వస్తున్నాడు కదా అననీయ, వాడిని ప్రశ్నించు, వాడు ఇంతకీ అమ్మాడా లేకపోతే ఇంకేమన్నా దాచుకున్నాడని నువ్వు అడగాలి పేతురు అని పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు అప్పుడు అడుగుతాడు, అననీయ నీ పొలం ఇంతకే అమ్మావా అంటే అవునయ్యా ఇంతకే అమ్మాను అన్నప్పుడు ఈ విషయాలన్నింటినీ మనం చూస్తే ప్రియులారా, అందుకే జ్ఞానమును కోల్పోట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవ్వమని చెప్పమనే ఒక్కటి మాత్రమే అర్థం కాదు, కానీ ఇక్కడ నీకున్న యథార్థతను, నీకున్న జ్ఞానాన్ని కోల్పోయి నువ్వు ప్రవర్తింపజేసేదే సాతాను విలక్షణాలు. నీకు ఇవ్వాలనుకునే మనసు వచ్చింది, పోనీ ఇవ్వమని దేవుడు అన్నాడా? నువ్వే చూసావు, ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? మళ్ళీ దాన్ని దాచుకుంటున్నావు, దాచుకొని అబద్ధాన్ని చెప్తున్నావు. దేవుని జ్ఞానమును నీ జీవితంలో మిస్ చేసుకుంటున్నావు, కోల్పోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. అది నేను చెప్పాలని చెప్తున్నాను. ఇది కేవలం ఇవ్వమని మాత్రమే కాదు నేను చెప్తున్నాను, దేవుని జ్ఞానాన్ని కోల్పోతున్నాడు మనిషి, అబద్ధాలు మాట్లాడి యథార్థతను కోల్పోతున్నాడు, అంతరాత్మను చంపుకుంటున్నాడు. అలా ఆలోచించి ప్రియులరా, అప్పుడు పేతురు, అననీయ ఎందుకు నువ్వు అబద్ధమును ఆడటానికి నీ హృదయంలో నువ్వు సాతాను నిన్ను ప్రేరేపించను అని చెప్పడం, అప్పటికప్పుడే తెలిసిపోయింది అన్నటువంటి మరి విషయము దేవుడే చెప్పాడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు, అక్కడనే పడి చచ్చిపోవడం అననీయ. ఆ యెరూషలేము మందిరంలో నుంచే ఇంకా ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి చెప్పండి వాళ్ళ భర్త చచ్చిపోయినాడు అని చెప్పలేదు, వాళ్ళ అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి చెప్పండి అని చెప్పలేదు పేతురు. అక్కడ ప్రార్థనలు కూర్చున్న వాళ్ళ కొందరు యవ్వనంలో పడుచు వారిని లేపి, ఇదిగో ఇతన్ని తీసుకెళ్ళి బూంచి రాపండి అని చెప్పాడు. ఇతన్ని తీసుకెళ్ళి పూడ్చిరండి అని చెప్పిన తర్వాత ప్రియులరా, ఆ భర్త వచ్చిన తర్వాత 3 గంటలకు భర్తను పాతిపెట్టి అందరూ ఇంకా 3 గంటల సేపులకు భార్యమ్మ వచ్చింది లోపలికి యెరూషలేము మందిరంలో. ఎవరు? సఫేరా. ఆమె వచ్చి ఆమె చెప్తుంది, పేతురు ఎంపని ఆమెను కూడా అడిగాడు, ఏమ్మా నీ భర్త చనిపోయినాడు అని ఇవన్నీ కాకమ్మ కథలు చెప్పకుండా, సఫేరమ్మా ఈ పొలం ఎంతకు అమ్మారు? ఇంతకే అమ్మాము. కొంత దాచి, భార్య భర్తలు ఏక మాట చెప్పాలి. మనం ఒకరొక రకంగా చెప్తే కూడా మన మీద అనుమానం రాకూడదు అన్నంత పగడ్బందీగా నిర్ణయాలు తీసుకున్నారు కదా, ఆ నిర్ణయాలు బాగానే చెప్తాడు. చెప్పినప్పుడు మళ్ళీ ఆమె కూడా ఇంచుమించు 3 గంటలకు భర్త వచ్చిన తర్వాత దేవుని మందిరానికి వచ్చి మరి అబద్ధాన్ని చెప్పి ఆమె కూడా చనిపోయినట్టుగా చూస్తాం. కనుక ప్రియులారా, దేవుని జ్ఞానాన్ని మన జీవితంలో కోల్పోకుండానట్లు నిరంతరాయంగా మనం మనల్ని మనమే పరీక్షించుకోవాలి. మనల్ని ఎవరో పరీక్షించేది కాదు. మన అంతరాత్మతో మనల్ని మనమే పరీక్షించుకుంటేనే మనిషి సరైన వ్యక్తిగా రూపుదిద్దబడతాడు, సరైన వ్యక్తిగా దేవుళ్ళో నిలబడతాడు, భక్తిలో నిలబడతాడు, యథార్థతలో నిలబడతాడు. అలా కాకుండా ఎవరన్నా ప్రశ్నించినప్పుడే నేను చెప్పాలి, అంతవరకు కానరాకుండా నా హృదయంలో దాచుకొని నేను మాట్లాడే అబద్ధాలు, నేను చేస్తున్న ప్రవర్తన, పాపాలు, నేరాలు, ఘోరాలు ఎవరికి కనిపించడం లేదులే అన్నంత చీకటి గదిలోగా హృదయంలో పెట్టుకుంటే ఒకనాడు అననీయ సఫేరా చచ్చిపోయారు. అలాంటి చావును దేవుని జ్ఞానాన్ని త్రోసివేసుకొని దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సింది పోయి వీళ్ళు దేవుని మందిరానికి వచ్చి దేవుని జ్ఞానాన్నే తోసేసుకున్నారు వారి జీవితంలో అననీయ సఫేరా. కనుక అలాంటి వారిగా ఉండకుండా, ఇంకా చెప్పాను కదా ముందు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ ఆకర్షణ సిద్ధాంతం గురించి దేవుణ్ణి తోసేశారు. దేవుని జ్ఞానం పక్కకు పెట్టాడు, తన జ్ఞానం సమాజానికి చెప్పుకోవాలనుకున్నాడు. ఒక చార్లెస్ డార్విన్ దేవుని జ్ఞానాన్ని పక్కకు పెట్టాడు. మళ్ళీ వీళ్ళంతా క్రైస్తవ కుటుంబాలలో ఉన్న శాస్త్రవేత్తలే. దేవుని జ్ఞానం అని చెప్పలేదండి వాళ్ళు. దేవుని జ్ఞానం అని చెప్పింటే దేవుడు సంతోషపడేవాడు.
మనిషి నేలమంటితో నుంచి సృజించబడి ఉన్నారని దేవుడు చెప్తాడు. గ్రావిటీ అనేది దేవునిలో ఉంది. అంత ఆకర్షణ ప్రతి దాని మధ్య దేవుని నుంచి ఆకర్షణ శక్తి ఆవరించింది వీటన్నిటిని అనేది దేవుడు చెప్తాడు. మనిషి అంటాడు ఏదేదో చెప్తాడు. కనుక ప్రియులారా, అలాంటి వారిగా మనం ఉండకుండానట్లు జ్ఞానము గల వారిగా ఉండాలన్నటువంటిది మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు, ఈ కొద్ది వాక్కు వివరణ ద్వారా దేవుని వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను.